సినిమాలు చేసి ఇన్ని సీరియల్ ఇన్ని షోలు అసలు బయట ఆడియో ఫంక్షన్లు అవి ఇవి అన్ని చేసావు. అసలు మీకు ఎంత ఆస్తుంది హరితేజ? BMW కారు ఉందంట, బెంజ్ కారు ఉందంట, ఇవన్నీ Audi Q3. ఎవరు రాసారా పెన్ లో ఇంకున్నోళ్ళేగా. అంటే నేను కొన్ని చూస్తే అడుగుతున్నా, ఇదంతా ఉన్నాయా? అవన్నీ ఏం లేవు. నేను చాలా అంటే చాలా స్క్రాచ్ నుంచి వచ్చిన అమ్మాయిని. అండ్ నేను వచ్చిన టైంలోనే చాలా అప్పులు ఉండేవి మాకు. అవన్నీ తీర్చడానికి నాకు చాలా టైం పట్టింది. ఆ తర్వాత కొంత టైం తర్వాత నేను ఒక ఇల్లు మా అమ్మ నాన్న కోసం కట్టాను. వెన్ ఐ వాజ్ గెట్టింగ్ మ్యారీడ్. వాళ్ళు ఒక్కరే అయిపోతారు, ఆడపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు లేరు, వాళ్ళకి షెల్టర్ ఉండాలి అని అప్పట్లో 21-22లో ఒక ఇల్లు కట్టాను. ఆ తర్వాత రీసెంట్ గా నేను నా కోసం ఒక ఇల్లు కట్టుకున్నాను. నాకు ఒక కారు ఉంది, ఒక మొగుడున్నాడు, ఒక కూతురుంది. నా చరిత్ర చాలా సింపుల్. అంతేనా? ఆ సినిమా తర్వాత హైదరాబాద్ లో సగం కొన్నామని విన్నా. అమ్మ బాబు ఎవరిస్తున్నారు నాకు సగం కొనడానికి? ఏం లేదు, నేను ఎంత పని చేసుకున్నానో అంతే సంపాదించుకున్నాను, అంతే ఎత్తు పెట్టుకోగలిగాను. ఐఎమ్ జస్ట్ కంఫర్టబుల్లీ లివింగ్ మై లైఫ్. సగానికి సగం హైదరాబాద్ ని కొనేంత హీరోయిన్ ని నేను కాదు. కాస్ట్లీ పని మనిషిని అంతే. ఓన్లీ ఫ్యామిలీ లీడ్ చేసుకుంటూ నాకు కావాల్సినది నేను కొనుక్కుంటూ నా బిల్లులు నేను కట్టుకుంటూ నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతూ ఉండడానికి సరిపడా సంపాదించుకున్నాను అంతే. మీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా, మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? ఖచ్చితంగా ఫ్యామిలీకే. బికాజ్ ఫ్యామిలీ వాల్యూసే నన్ను ఈరోజు డబ్బు లేని రోజు, పని లేని రోజు, నెగిటివిటీ వచ్చిన రోజు, నేను ఇంకా లేదు, షీఈ్ నో మోర్ అన్న రోజు నాతో నుంచింది నా కుటుంబమే. సో దే సా మీ, నా కష్టాన్ని చూశారు. అండ్ నా డబ్బుని ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు. మా నాన్న ఇప్పటికీ బస్సులో తిరుగుతారు, మా అమ్మ ఇప్పటికీ ఆటోల్లో తిరుగుతారు. మీరు హరితేజ వాళ్ళ పేరెంట్స్ కదా, ఎందుకు మీరు కారు కొనుక్కోండి. తను హరితేజ అండి, మేం కాదు, మాకు ఇలా ఉండడమే ఇష్టం, మేము ఇలాగే ఉంటాం. ప్లెయిన్ గుడ్ కుటుంబం. ఇంకా మా చెల్లి గురించి చెప్పక్కర్లేదు. షీఈ్ ద బ్యాక్ బోన్. మీ ఒక ఫస్ట్ కూతురు అంటే మీ చెల్లి అంటాను నేనైతే, ఎందుకంటే చూస్తే అది నా కూతురు. ఇప్పుడు నేను దానికి కూతురు లాగా అయ్యాను అనమాట. బికాస్ ఐ బికమ్ లిటిల్ మోర్ సెన్సిటివ్, ఫ్రెజైల్, లిటిల్. సో కాబట్టి ఇప్పుడు నన్ను అది ఏమంటారు, షుగర్ మమ్మీ చేస్తుంది. షీఈ్ మై షుగర్ మమ్మీ. ఏం కావాలన్నా ఫోన్ దానికే వెళ్తుంది అనమాట. సో అదేదో విత్తనం నాటితే చెట్టు అయ్యాక ఫ్రూట్స్ మనం తింటే ఒక ఆనందం ఉంటది కదా, నా చెల్లెలు నాకు అదే. మీ బ్యాక్ బోన్ ఇప్పుడు మీ సిస్టర్ అనమాట. 101%. మీ సిస్టర్కి ఒక్క మాట ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? వితౌట్ హర్ నథింగ్ వుడ్ హ్యావ్ పాసిబుల్. అంటే నేను ఇంత స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా నుంచోలేకపోయేదాన్ని. షీ హోల్డెడ్ మీ సో టైట్ మెనీ టైమ్స్. నన్ను నేను వదిలేసుకోవాలి, నన్ను నేను డ్రాప్ చేసేసుకోవాలి అన్న రోజున ప్రతిసారి నువ్వు వదలట్లేదు, నువ్వు ఏది వదలట్లేదని గట్టిగా పట్టుకుంది నన్ను. అంత వీక్ ఎందుకు అయిపోయారు హరితేజ? అంటే వీక్ కాదు, అది ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్, ఇట్స్ అ జర్నీ. ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కొంతమంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, కొంతమంది దాన్ని అవసరం లేదు అన్నట్టు వెళ్ళిపోతారు. సో నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నాను అంటే, ఇట్ ఈస్ ఓకే టు బి నాట్ ఓకే సమ్ టైమ్స్. సో ప్రతిసారి నువ్వు ఓకేగా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉండాలి, నువ్వు మెరవాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, ఎంటర్టైన్మెంటే ఇవ్వాలంటే వీఆర్ నాట్ మిషన్స్, వీఆర్ గర్ల్స్. సో ఆ రీఛార్జింగ్ టైం పడుతుంది. కొంచెం బ్యాటరీ డౌన్ అయినప్పుడు మనల్ని ఒక రీఛార్జ్ చేసేసి కొంచెం సెట్ చేస్తే వీ విల్ గెట్ బ్యాక్. ఆ రీఛార్జ్ చేసే పర్సన్ ని పెట్టుకోవాలి, పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ నాకు మా చెల్లెలు. ఓ సూపర్ అసలు.